హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో ముఖ్యంగా యూత్ వాళ్ళకే అండి. ఎవరైతే బైక్ కొనాలనుకుంటున్నారా లేదంటే ఉన్న బైక్ ని సేల్ చేయాలా అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అండి. ఏం లేదు, 2025 డిసెంబర్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. రేపు మనకి 2026 జనవరి 1 న్యూ ఇయర్ కి అయితే వెళ్ళబోతున్నాం. సో న్యూ ఇయర్ లో ఈ బైక్స్ అయితే డిస్కంటిన్యూ అయితే చేస్తున్నాయి కొన్ని కంపెనీస్. అవేంటనేది చూద్దాం. ముందుగా కేటీఎం నుంచి డ్యూక్ 125, అలాగే RC 125, కేటీఎం బ్రాండ్ నుంచి ఈ రెండు అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. ఈ రెండు ప్లేస్ లో మనకు కేటీఎం నుండి రీప్లేస్ అవుతున్నాయి. ఏంటి అంటే డ్యూక్ 160 అలాగే RC 116 అయితే రీప్లేస్ అయితే చేస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి బిఎండబ్ల్యూ నుంచి వచ్చేసి మనకి G310 GS అలాగే G310R ఈ రెండు బైక్స్ అయితే డిస్కంటిన్యూ అయితే అవుతున్నాయి. వీటి ప్లేస్ లో రీప్లేస్ అయితే ఏమవుతున్నాయని కంపెనీ నుంచి ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకు ఎన్ఫీల్డ్ అయితే అందరికి తెలుసు కదా. ఎన్ఫీల్డ్ నుంచి కూడా ఒక వెహికల్ అయితే ఈ 2025 లోనే డిస్కంటిన్యూ అవుతుంది. అది వచ్చేసి స్క్రాప్ 411 వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. వచ్చేసి మనకు హీరో నుంచి వచ్చేసి మనకు మ్యారిక్లే 440 వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి హోండా. ఈ హోండా నుంచి అయితే మనకు CD 110cc యొక్క వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. అలాగే CB 300 వెహికల్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకు బజాజ్. ఈ బజాజ్ నుంచి అయితే చాలా వెహికల్స్ అయితే ఈ 2025 నుండి అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. అవేంటి అనే పల్సర్ F250, మనకు ప్లాటినం 125 ABS, నెక్స్ట్ వచ్చేసి CT 100 125X, నెక్స్ట్ వచ్చేసి పల్సర్ N50 ఈ వెహికల్స్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది. చూసారు కదా, ఈ బ్రాండ్స్ నుంచి ఈ వెహికల్స్ అయితే డిస్కంటిన్యూ అవుతున్నాయి. ఈ బ్రాండ్ లో ఈ వెహికల్స్ కాకుండా ఇంకో వేరొక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ 2025 లో మనకు డిస్కంటిన్యూ అయ్యే 2-వీలర్ వెహికల్స్. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? మీలో 2026 లో ఏ వెహికల్ కొనాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.